కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలంలో ఆదివారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణలోని ప్రజాప్రభుత్వము ప్రవేశపెట్టిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఆ పార్టీ మండలాధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్, మాజీ జడ్పీటీసీ టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల నాయకుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గజమాలతో ఘనస్వాగతం పలికి బైక్ ర్యాలీగా కేశవపట్నం శివారులోని శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి హాజరై లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పత్రాలను అందజేసి రాష్ట్ర మంత్రులు మాట్లాడారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వము ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎక్కడ లేని విధంగా తెలంగాణలో తెలుపు రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని అందించి బుక్కెడు అన్నం అందజేయడం జరుగుతుందని, గత ప్రభుత్వంలో 2,81,00,000 మందికి బియ్యం అందాయని, ప్రస్తుతం ప్రజాపాలనలో 3,17,00,000 మందికి సన్న బియ్యాన్ని అందించడం జరుగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల కమిషనర్ డిఎస్ చవాన్, జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, జిల్లా కమిషనర్ గౌస్ అలం, మండల అధికారులు, జిల్లా అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాల నాయకులు, రేషన్ కార్డు లబ్ధిదారులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రైతుల కోసం జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు నేరుగా సుమారు 1,00,000 కోట్ల రూపాయలు రైతాంగ చేతుల్లో పంపించినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకుని సందర్భంగా మనం చెప్తున్నాం. అదేవిధంగా సంక్షేమం ఎక్కడ ఆపకుండా గతంలో మనం చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ ప్రోత్సహిస్తూ చాలా ప్రజలకు న్యాయం చేసేటటువంటి కార్యక్రమాలు ఎందుకంటే ఇంకా నియోజకవర్గం ఉంది కాబట్టి దయచేసి మళ్ళీ కావాల్సిన గారు ఎప్పుడు పిలిచినప్పుడు మీ నియోజకవర్గానికి వస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం.